వారందరికీ కూడా మీడియా వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. సో వెపన్ టీజర్ని మనం చూడడం జరిగింది అండ్ అలాగే తమిళ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ని కూడా చూడడం జరిగింది. అండ్ డెఫినెట్గా ఇది ఒక సూపర్ పవర్ఫుల్ ఫిలిం అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఇప్పటివరకు మనం సత్యరాజ్ గారిని చాలా డిఫరెంట్ వేరియస్ రోల్స్లో చూడడం జరిగింది. హీస్ వర్సిటైల్ యాక్టర్, ఎవ్రీబడి నోస్ అబౌట్ హిమ్. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి లాంటి దాంట్లో కట్టప్ప అన్న ఒక అమేజింగ్ రోల్లో చూడడం జరిగింది, ఒక పవర్ఫుల్ రోల్లో చూడడం జరిగింది. ఆఫ్టర్ దట్ సో ఇప్పుడు వెపన్లో సత్యరాజ్ గారు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ని ప్లే చేయడం జరిగింది. అండ్ అలాంగ్ విత్ ఫైనెస్ట్ యాక్టర్ వసంత్ రవి, తానియా హోప్, ఇలా రాజీవ్ పిళ్ళై, ఇలా ఎంతోమంది అద్భుతమైన తారాగణంతో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి June 7th మనందరి ముందుకి వచ్చేసింది. మిలియన్ స్టూడియోస్ బ్యానర్లో ఈ చిత్రం రూపుదిద్దుకోవడం జరిగింది. అండ్ ఎంఎస్ మంజూర్ గారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ప్యాషనేట్ డైరెక్టర్ అని చెప్పాలి అండ్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అని చెప్పాలి. గుహన్ సెనియప్పన్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. ఎస్పెషల్లీ ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉన్న ఎనీ ఫిలిం, ఎనీ ఫిలిం, నార్మల్ డ్రామా అయినా కూడా, ఎమోషన్స్ అయినా కూడా, యాక్షన్ అయినా కూడా, ఎనీ ఫిలిం మ్యూజిక్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో అలాంటి మ్యూజిక్ని తను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే జిబ్రన్ గారు దీనికి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి ఫిలిం ఇండస్ట్రీలో. సో వారి సంగీత సారథ్యంలో వెపన్ రూపుదిద్దుకోవడం జరిగింది. ఎస్, ఇందాక నేను చెప్పినట్టు ఈ చిత్రానికి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ని పెంచి ఈ చిత్రాన్ని ఇస్తే సో అంతే విలువైన యాక్టర్స్ అందరూ ఈ చిత్రంలో నటించడం జరిగింది. సో వెపన్ మరి చాలా పవర్ఫుల్గా June 7th ఆడియన్స్ని పలకరించడానికి, సినిమా లవర్స్ని పలకరించడానికి, సినిమాని అభిమానించి ఆశీర్వదించి ఆహ్వానించే సినిమా ప్రేక్షకుల్ని, ప్రేక్షక దేవుళ్ళని పలకరించడానికి June 7th అంతా సిద్ధం అంటుందన్నమాట. దానికంటే ముందు సో ఇప్పుడు మీడియాని పలకరించడానికి అండ్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి టీం అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఆలస్యం చేయకుండా టీంని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. ముందుగా సో కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే డైరెక్టర్ని అంటాము. అండ్ డెఫినెట్గా ఇక్కడ మంజూర్ గారు అయితే లేరు ప్రస్తుతానికి, ఇక్కడ ఆయన కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. బట్ ఫస్ట్ ఐ రిక్వెస్ట్ వెపన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ గుహన్ సెనియప్పన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ గుహన్ జీ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అందమే కాదు, సో పవర్ఫుల్ రోల్లో తను కూడా కనిపిస్తున్నారు అని చెప్పాలి. తానియా హోప్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ద మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ తానియా హోప్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో జనరలీ మనం అంటాం వెరీ స్టైలిష్, వర్సటైల్, న్యాచురల్, ఇలా ఎన్నో పదాలు వాడుతూ ఉంటాం. హీఈస్ ఆల్సో బెస్ట్ యాక్టర్ అని చెప్పాలి. రాజీవ్ పిళ్ళై గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఒక డిఫరెంట్ అవతార్లో ఈ ఫిలింలో మనం కూడా ఆయన్ని చూడబోతున్నాము, ఒక డిఫరెంట్ రోల్లో. సో ఐ రిక్వెస్ట్ రాజీవ్ పిళ్ళై ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. హీఈస్ వెరీ కామ్, హీఈస్ వెరీ కూల్. లుక్స్ చూస్తే అలానే అనిపిస్తుంది. వెన్ కమ్ టు ది ఫిలిం ఆయన రోల్ చూసినప్పుడు విశ్వరూపమే కనిపిస్తుందని చెప్పాలి. అండ్ చాలా కామ్గా ఉండి ఇన్నోసెంట్ ఫేస్తో మ్యాజిక్ క్రియేట్ చేస్తారు తన ఎక్స్ప్రెషన్స్తో, తన పర్ఫార్మెన్స్తో, తన టాలెంట్ యాక్టింగ్తో. సో మరి ఆలస్యం చేయకుండా నౌ ఐ రిక్వెస్ట్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా వసంత్ రవి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అంటాం కదా, నాకు తెలిసి వారిని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది హ్యాపీగా ఉండడం, ఇష్టమైన పని చేయడం మేబీ ఇంకా ఇంకా యంగ్గా మారుస్తుందేమో పీపుల్ని. అఫ్ కోర్స్ ఆయన వెపన్ అయితే యాక్టింగ్, ఆయన వెపన్ అయితే మంచితనం, ఆయన వెపన్ అయితే డిసిప్లిన్ అని చెప్పాలి. సో నన్ అదర్ దెన్ సో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్, లెజెండరీ యాక్టర్ సత్యరాజ్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. ఆఫ్టర్ సత్యరాజ్ గారు జాయినింగ్ ది స్టేజ్ విల్ ఫినిష్ అ ఫోటో ఆప్. దాని తర్వాత మనం మీడియాని అడ్రస్ చేద్దాం. సత్యరాజ్ గారు ప్లీజ్ కమ్ ఇన్ ద మిడిల్.
Okay, channels, sir. Once completed, let me know. Can I have one more mic? Okay. కొంచెం దగ్గరగా ఉండాలా? Sir, bit closer. Okay. Center. Okay. Please come little bit. This side. Yeah. Okay. Is this fine? ఇది ఓకే కదండి మీకు? Why you are so serious? I know it's a serious film, but yeah, మీరు కొంచెం నవ్వచ్చు. Yeah, he's looking like, okay. చూస్తా ఇప్పుడు అన్నట్టు. So, director is always tensed. Thanks. Okay. Oh, that nervousness. Character artists like us, we are very cool because we are doing nearly 10 films. So, you're always cool, sir. No, yeah. Sir, we'll come later to you. So first I start with director. ఎందుకంటే మీ నర్వస్నెస్ పోవడానికి నేను మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. గుహన్ సెనియప్పన్ విల్ స్పీక్ నౌ. గుహన్, గో టు ది సెంటర్. Hi everyone, thank you so much for coming here for the press meet, and thanks to each and every one of you for being here and spending your time, valuable time for us over here. And Weapon is a fantasy action thriller and a sci-fi film. It's going to be an out-and-out high-octane action film. First of all, I would like to thank the production company Million Studios for producing this film, and the producers Abdul sir, Mansoor sir, and Ajish sir for giving me this opportunity to direct this film. And first of all, I want to thank Satyaraj sir for playing an amazing role in this. And he himself is superhuman in acting, so he's a legend. You all are going to see a different dimension of Satyaraj sir in this film, and like it's a completely different take on his character arc, and it's going to be amazing. Thank you so much, sir, for giving this opportunity. And second, I want to thank Vasant Ravi bro. His character is also a very important, very prominent role in this, and it's going to be a very unique transformation in the second half of the film. Both these characters are going to have an amazing character arc from the beginning to the end, and he did an amazing job in this film. He's a very dedicated actor, and thanks to you, bro. And thanks to Tanya for doing an amazing job in this film, and she's a very versatile actor, and she has a very emotional character in this film, and like once she enters the set, she'll just do all these takes in a single take, and she's an amazing actress. Thank you so much, Tanya. And Rajiv bro, he himself is a superhuman. He has all these six packs and everything, and he looks like a Superman only in the film actually. So all his frames has come out very dynamic and looks so good. So thanks to all my technicians who worked in this film. Like every technician has given their best. The teamwork is amazing. I hope you all will enjoy the film in theaters, and this is going to be an action-packed cinematic experience actually. And I hope you all guys will like it. Please do support us and enjoy the film in theaters. Thank you so much. Thank you, and thank you so much, and wish you good luck. We all are eagerly waiting for Weapon, and now I request Tanya Hope to speak. అందరికీ నమస్కారం. నేను టాన్యా హోప్. ఈరోజు ఫుల్ వెపన్ టీమ్తో ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్లో భాగమైనందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. సత్యరాజ్ సార్, రాజీవ్ మెనన్ సార్, వసంత్ రావి, రాజీవ్ పిల్లై, మా డైరెక్టర్ గుహన్ సార్, వీరందరితో వర్క్ చేయడం చాలా బాగుంది. మా ప్రొడ్యూసర్స్ మంసూర్ సార్, అబ్దుల్ ఖాదర్ సార్కి చాలా థ్యాంక్స్. వెపన్ ఒక యూనిక్ ఫిల్మ్.
చాలా కొత్త కాన్సెప్ట్తో ఉంటుంది. జూన్ 7th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా. థ్యాంక్ యూ తానియా, దట్ వాస్ వెరీ గుడ్. తెలుగులో సౌండ్ చేశారు తను, దట్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ. తానియా హోప్ క్రియేటెడ్ హోప్ ఐ థింక్ ఇప్పుడు తెలుగు మేకర్స్కి. అండ్ థ్యాంక్ యూ తానియా, విష్ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ సూపర్ పవర్స్ అన్నారు, ఆల్రెడీ 6-pack ఐ కాంట్ సీ దట్ నో రైట్ నౌ, నేను అడగలేను కూడా అలా. సో రాజీవ్ పిల్లై విల్ స్పీక్ నా. అందరికీ नमस्कार, నేను రాజీవ్ పిల్లై. मैं हिंदी में बात कर रहा हूँ. ठीक है, चलेगा सर. एवरी एक्टर, हर आर्टिस्ट का, हर एक्टर का एक ख्वाहिश होता है जब वो मूवी में आता है, मुझे एक सुपर हीरो मूवी करना है. मैंने बहुत लोगों को देखा है, बहुत एक्टर्स को देखा है, वो सुपर हीरो मूवी करना चाहता है. लेकिन मुझे ऐसा एक, आई वॉज फॉर्चुनेट इनफ, आई मीन अभी मेरे करियर के इस टाइम में ऐसे मूवी करना, इट्स सो फॉर्चुनेट. एंड थैंक्स टू the director Guhan for considering me for this part, and thanks to Million Studios. I should thank Abdul Anna, Mansoor Anna and Aziz Anna for this wonderful opportunity. And सत्यराज सर के साथ मेरा दूसरा मूवी है. पहला मूवी तलैवा किया था 10 साल पहले, 12 साल पहले. तो उसके बाद अभी सत्यराज सर के साथ काम करने की मौका भी मिल गया. एंड with Vasant Ravi also, it was amazing working with them. With Tanya, I never had any combination shoot. So yeah, next time. So thank you, thanks a lot. God bless. Thank you sir, thank you so much and good luck. And now I request, of course, ఈ పేరు పరిచయాలు అవసరం లేదండి, తెలుగు ఆడియన్స్కి ఆల్రెడీ తెలుసు, తెలుగు సినిమా లవర్స్కి ఆల్రెడీ తెలుసు వసంత్ రవి. సో ఇంట్రడక్షన్స్ అవసరం లేదు, రిక్వైర్డ్ లేదు. సో నా వసంత్ రవి విల్ స్పీక్. అందరికీ నమస్కారం. ఇట్స్ సో హ్యాపీ టు బీ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వెపన్ మూవీస్ వన్ మూవీ ఒక ఫ్యాంటసీ యాక్షన్లో సూపర్ హ్యూమన్ ఎలిమెంట్స్లో గోవెన్ హ్యాస్ రిటన్ ద స్క్రిప్ట్. గోవెన్ చైల్డ్హుడ్ నుంచి చాలా కామిక్స్ చదివి ఆ కామిక్ స్టైల్లో ఒక మూవీ చేయాలని ఒక కోరిక ఉంది. అది వెపన్లో యుల్ బి ఏబుల్ టు సీ ఇట్, యుల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. లాట్ ఆఫ్ సీజీ వర్క్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిల్మ్. చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంది. అండ్ సత్యరాజ్ సార్, ఆఫ్టర్ కట్టప్ప, he has performed a lot of action sequences in the film, which is something I don't think so even if I go at his age, I will be able to pull such kind of amazing action sequences. And more than that, I've always kept talking to Guhan. He always says this film will work very big in Telugu than in Tamil. He has a belief ఈ మూవీ తెలుగు ప్రజలకు చాలా నచ్చుతుందని. సో ఈవెన్ ఐ విష్ ద సేమ్. ఐ హోప్ all the audience over here love the film, because we've seen చాలామంది హాలీవుడ్ మూవీస్, DC కామిక్స్లో ఒక బ్యాట్మ్యాన్, సూపర్మ్యాన్ లాగా ఒక మూవీ, we've seen it. It's a small attempt, but the producers Mansoor sir and Million Studios have spent a lot of money in it. They've spent a lot of money putting in a lot of efforts for this film. So adi miru trailer, sorry for what has happened for the trailer glitch, but of course the trailer is released on YouTube. T-Series Telugu channel is, the trailers is available. Miru chudandi, trailer nachududani nenu I wish you guys like the trailer. This film is releasing on June 7th in the theaters. So it is a cinematic experience like what Guhan said, and it was for me personally, this film like it was a great experience working with Satyaraj sir, because I worked with Bharat Raja sir and Rocky and Jairallo, Rajini sir tote act chesi ippudu Satyaraj sir, it's one experience as an actor. I've been learning every film from such amazing, beautiful people with a lot of experience they carry. And yeah, do watch Weapon on June 7th. I hope you guys like it.
Thank you, Vasantji. Thank you so much and wish you good luck. And keep coming Hyderabad, Tollywood especially. So we all loves you so much here. So now I request, అంటే జనరేషన్స్ మారుతున్నాయి, సినిమా మారుతుంది, సినిమా తీసే పద్ధతి మారుతుంది, కానీ సినిమా మీద ఆయన ప్రేమ మారట్లేదు అండ్ ఆయన మీద మన ప్రేమ మారట్లేదు అనమాట, మనకున్న ప్రేమ. సో ఆయనే సత్యరాజ్ గారు. ఐ రిక్వెస్ట్ సత్యరాజ్ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. రియల్ వెపన్స్ అందరికీ నమస్కారం. One friend told the pen is the real weapon. Not only pen, the mic, media, everything is a weapon for everybody's life. For example, now the election is going on, MP election. So many weapons are going to create one weapon. Sure. That weapon is the Prime Minister. So each and everybody is a weapon, in fact, in life. Always I am speaking in Telugu only. Andariki namaskaram. This Dhanya Hope is really great. I asked her, what is your mother tongue? She told me English. What English? She is Anglo-Indian. One artist, Ranjini, acted with me in Varathapadada Valibar Sangam. I asked her, what is your mother tongue? Telugu? No, sir. Malayalam? No, sir. Hindi? No, sir. What is your mother tongue? English, sir. English? No, sir, I am Anglo-Indian. So like that, now medias are so wide. I am very happy in Bahubali, they made animation. So this Bahubali, all characters, Kattappa, it will go on in like Spider-Man and this Spider-Man, Batman, Superman kind of thing. No, it's a very after the people we can passed away, but the character still alive. Like that, this is also a superhuman saga character. This weapon. If this film clicks, I always use the word if, because life is nothing but if. Suppose, maybe that is life. But definitely, I have the hope that that film is going to be a very big hit and it create a new trend, because Superhuman Saga is a very good platform for the superstars. This Superhuman Saga kind of films becomes hits. It's a very good thing for the. You can do anything with the any character with the superstars. So Gugan opened that platform. Thank you, Gugan. Thank you for the entire film industry. So Vasant Ravi, he acted already Jailer and so many films. And I want to learn everything from the youngsters like Rajiv Pillai. They are all very dedicated. I don't know about my period actors, but I am very playful in the location. I am not very serious. They are all very serious and dedication. I want to learn with the, because she speaks Telugu very well. Still I am struggling after 15 years. What's the problem is I am very comfortable with prompting. Now I am very comfortable with dubbing also. I did two Telugu films dubbing by my own. Zebra and one more film, Nani Garu's sister directed one anthology, Meet Cute. That film also I directed. Now and that films also I dubbed. Now I dubbed one Malayalam film, Otta, Russell Pukutti. And in June 7th, one more Hindi film is releasing for me, Munjia. That also I did my dubbing. Without knowing any language, I kept the paper here and put the headphone and close my eyes. I will not see the screen. It's very easy for me. I found a new technique. I can do dubbing in prompting also. In prompting, I will do dubbing. So all this kind of cheating, I know very well. That's the very big drawback for me to learn a new language. That's my plus point and minus point. Anyway, I am very proud of being this film because the producer Mansoor, he spends more than the celebrity, I think. Because each heroes there is a celebrity, but he spends more than that. That's a great producer. I hope this film will do well and creating a new platform for the cine industry. Thank you.
థ్యాంక్ యూ సత్యరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ ఇట్ విల్ కలెక్ట్ రియలీ వెల్ బికాజ్ ఇంత మంచి ఫైనెస్ట్ యాక్టర్స్ ఇందులో ఉన్నారు. బిఫోర్ వీ స్టార్ట్ Q&A సెషన్ ఒకసారి మనం ట్రైలర్ చూద్దాము. యా, సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ ఓన్లీ. కొంచెం దిగాల్సి వస్తుందేమో. ఒకసారి బ్యానర్స్ కాస్తంత దించితే మనం ట్రైలర్ చూద్దాము. సో ట్రైలర్ చూసిన తర్వాత మనం Q&A సెషన్ని స్టార్ట్ చేద్దాము. ఓకే, ఇట్స్ ఆల్రెడీ లాంచ్డ్ ఇన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద. ఆల్రెడీ పీపుల్ అంటే ఎంజాయ్ చేస్తున్నారు ట్రైలర్ని. సో సూపర్ హ్యూమన్ ఫిలింగా మనందరినీ పలకరించడానికి June 7th వస్తున్న వెపన్ ట్రైలర్ని మనం ఇప్పుడు చూద్దాము. యా, సో లైట్స్ ఆఫ్, ప్లే ద ట్రైలర్. థియేటర్ లైట్స్ కూడా ఆఫ్ చేయండి అండ్ ట్రైలర్ని ప్లే చేయండి. ఆఫ్టర్ దిస్ ట్రైలర్ విల్ స్టార్ట్ Q&A సెషన్ విత్ మీడియా. Okay, now all set. Play the trailer. This is not a normal mission. మీరు అసాసినేట్ చేయబోయేది ఒక సాధారణమైన మనిషి కాదు. ఇంతవరకు 35 క్యాన్స్ని పంపించారు. అందులో ఒక్కడు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. వాడు ఎవడో ఏమిటో ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలియదు. హీస్ అ గోస్ట్. ఉండే అవకాశమే లేదు. వీళ్ళు కాల్చిన ఒక బుల్లెట్ కూడా వాడికి తగలేదు. బుల్లెటే క్రష్ అయింది. I think we found our next superhuman. వాడివి సూపర్ హ్యూమన్ కాదు, వాడొక మాన్స్టర్. వాడు తల నరికి ఈ టేబుల్ మీద పెడతాను. ఐ వాంట్ దట్ స్వస్తిక్. ఇట్స్ నాట్ ఎ గేమ్, ఇట్స్ ఎ వార్. మనం వాడగలం, లేకపోతే మనం పోతాం. ఇండియాలో మాత్రం 47,000 హెక్టర్స్ ఫారెస్ట్ని నాశనం చేశారు. ఇలా జరగడానికి అవకాశం ఉందా? అవకాశం ఉంది. కొంతమంది కార్యదర్శనాలని వేటాడాల్సిన పని కొంచెం ఉంది. ఇక మీదటే కలియుగం మొదలవబోతుంది. Okay, can we see once more? This is not a normal mission. మీరు అసాసినేట్ చేయబోయేది ఒక సాధారణమైన మనిషి కాదు. ఇంత
హీఈస్ అ గోస్ట్. ఉండే అవకాశమే లేదు. వీళ్ళు కాల్చిన ఒక బుల్లెట్ కూడా వాడికి తగలి బుల్లెటే క్రష్ అయింది. I think we found our next superhuman. వాడేవి సూపర్ హ్యూమన్ కాదు, వాడొక మాన్స్టర్. వాడు తల నరికి ఈ టేబుల్ మీద పెడతారా? I want that swastik. It's not a game. It's a war. మనం వాడుకోవాలి, లేకపోతే మనం పోతాం. ఇండియాలో మాత్రం 47,000 హెక్టర్స్ ఫారెస్ట్ ని నాశనం చేశారు. జరగడానికి అవకాశం ఉందా? అవకాశం ఉంది. కొంతమంది కారత సింహాలని వేటాడాల్సిన పని కొంచెం ఉంది. ఇక మీదటే కలియుగం మొదలవబోతుంది. Wow. Guhanji, hats off to you. That was incredible, massive, super power packed film, weapon and అర్థం అవుతుంది. And especially too good అని చెప్పాలి. సౌండ్ క్వాలిటీ కానీ, ద మేకింగ్, విజువల్స్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ నెక్స్ట్ లెవెల్, సూపర్ అని చెప్పాలి. దట్ వాస్ క్రేజీ రైడ్. అఫ్ కోర్స్ మనం అందరం విట్నెస్ చేయబోతున్నాం June 7th వెపన్ థియేటర్స్లో. ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ అందరినీ వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఐ రిక్వెస్ట్ గుహన్జీ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వసంత్ రవి గారు, తానియా హోప్ గారు అండ్ రాజీవ్ పిల్లై గారు అండ్ సత్యరాజ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అఫ్ కోర్స్ సినిమా అనేది చాలా పెరుగుతుంది, చాలా ఎదుగుతుంది, దానికి బౌండరీస్ లేవు. సో తెలుగు సినిమా, తమిళ్ సినిమా, హిందీ సినిమా ఇలా లేదు. సినిమా అనేది నేషనల్ అయింది, నేషనల్ నుంచి వరల్డ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వరల్డ్ సినిమా అయిపోయింది. హాలీవుడ్ సినిమా టైప్ ఆ మేకింగ్తో ఈ సినిమా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది అనమాట. సో ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఎత్తుకు తీసుకెళ్తున్నారు సినిమా అని చెప్పాలి. సో గుహన్ అఫ్ కోర్స్ ఈ సినిమా తర్వాత ఒక మార్క్ క్రియేట్ చేస్తారని డెఫినెట్గా ట్రస్ట్ చేస్తున్నాం మేమైతే. సో ఆలస్యం చేయకుండా విల్ స్టార్ట్ Q&A సెషన్. సో పాస్ చేయండి మైక్స్. ఎస్, కిందమ్మా పాస్ చేయండి, అక్కడ కింద ఇవ్వమ్మా సార్. ఓకే, షార్ట్ అండ్ స్వీట్ Q&A సెషన్ చేద్దాం ఇవాళ మనం. కొంచెం తొందరగా ర్యాప్ చేద్దాము. బట్ ఎస్, hello team, weapon team actually I would like to say. So trailer is very interesting. Every scene like we would like to watch when it get released. We would watch. It's feeling like that. So my question is to Satraj sir. The first scene in the trailer, you were sitting in the air. So how was that scene actually? Can you tell us how it happened actually? No, that actually by the very first shot is a CG kind of thing, because basically I can't I can't even sit here also like that because of age factor. This is only CG thing that only creates a very big impact for this kind of subject and this kind of character, I think. So who, actually you are a ghost or you are superhuman or what actually? You have 3 names given in that is suspense. Every human in some situation they are ghost only. In some situation human. Superhuman, that's all. Yeah. My next question to director sir. Is the story running behind this Satvik like that? Swastik. Yeah. Swastik. It is one of the main element in the film actually. So if I reveal now, the interest factor will go away. It has a very important connection to World War II actually. So from World War II, there's a connection in the story inside the film. So the swastik is related to that story actually. So it is a very important element in the film.
Sir, Satyaraj sir. Sir. Sir, trailer looking very promising, and we are eagerly waiting for the film. Thank you. So before that, what was your reaction that when director has narrated the script, because you had worked with lot of directors in different industries, what was your reaction when he narrated the script? So when he narrated the script, I wonder how they are going to spend for this kind of subject. Because to be frank with you, to spend a subject like this, the hero should have a very big business. Otherwise, the director should have a very big business area. He is new to new means he already did 2 films, but he is not a very big commercial successful director like Rajamouli Garu and these things. So, in this film, Vasant Ravi and myself, we are the heroes. We are not like, to be frank with you, we are not like NTR Garu or Ram Charan Garu. So I wonder how can they spend. That is because of the producer Mansoor Garu only. Because he never think about the business. He spent for the movie. He don't mind about the future result. That's a great thing. Hats off to the producer, our producer Mansoor Garu, because whatever director can imagine and he can tell, but the producer should spend. For that spending, either hero or the director need that very big business. To be frank with you, we are not in that area. So even though he spends a lot, the very, very big thank for the producer and the creator, Guhan Garu. Guhan Garu. Sir. So, who did Satyaraj Garu and other team was your first choice, or do you have any other actors in your mind before while you're writing the script? He was the first choice actually. Like immediately when I penned on the idea itself, I had no other options. Because like practically, he is the only one who can actually take on the role. Because he can do action. He is like a legend, like obviously you know. So like in all areas combined, he is the only one who can take on the role actually. Yeah, I had no other choice. So all the best to entire team. Looking forward for June 7. Thank you so much. Vasant Ravi garu. Sir, you have threatened the people with your first movie of Telugu audience with Ashwins. And which in the climax there is a twist with you. 2 types of characters. And in Jailer also there is a twist with you. Is there any kind of twist in Weapon from you at the climax or in the pre-climax situations? మూవీ చూడండి, ఎందుకంటే చాలా సర్ప్రైజ్ ఉంది. అది నేను బ్రేక్ చేస్తే డైరెక్టర్ గెట్ యాంగ్రీ. సో ఐ వాంట్ సో సర్ప్రైజ్ ఉంది, మీరు చూడండి, మూవీ చూడండి. Guhan Garu, Swastik అనేది ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ లాగా we have seen in the trailer. And looking at the title, there is an eagle symbol also. Eagle, what is the importance of eagle and the Swastik? It is connected to World War II. The whole film is connected to World War II actually. The core plot revolves around that story. If I reveal it, the interest factor in the film will be gone. So I want you to see inside the film. You will enjoy the revealing part. So as per the World War II, yeah, Hitler plays the key role. Can we see his role or any kind of importance with Hitler? It is connected to. That's what. There is an element that is connected to him, to Hitler. There's no other choice. I have to answer this. There is an element connected to him, but you see the story coming. There is an alternative dimension to the story actually. So what if you see Inglourious Bastards, there is an alternative dimension to that film where what if Hitler died in this way? So like that, this whole world means the whole story happens in an alternative dimension. So what if it happens actually? That kind of a film. But you please see in the film itself. Yeah, Satyaraj garu. Sir, one out of the box question. You are acting in, and some rumors are coming out, like you are acting in PM Modi sir biopic it seems, and you denied it. No sir, it's only a news. Because it's only a news. They somebody create a
the photos of myself or the PM's photo. Yes. We both look a little bit similar. That's why the rumor creates. It's only a rumor only. Okay, sir. Sir, one last question. Your combo like with Prabhas Garu is a blockbuster combo. Can we expect in future also to? Definitely, I love to work with my darling Prabhas because Okay. he's such a fantastic actor and such a humble human being. ఓకే సార్, థ్యాంక్ యూ. అనే మీరు చాలా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. నైస్. థ్యాంక్ యూ. సో అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి? సో యాక్చువల్లీ చాలా రివీల్ ఐ కాంట్ రివీల్ మచ్, బట్ మీరు మూవీ చూసి దెన్ యూ విల్ ఫైండ్ అవుట్ ఎవ్రీథింగ్. అంటే డైరెక్టర్ ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ మీరు సూట్ అవుతారు అనుకున్నారా? అవును, డెఫినెట్లీ. రియలీ స్టోరీ చాలా బాగుంది అండ్ ఇది ఒక కొత్త కాన్సెప్ట్. దట్స్ వాట్ ఐ రియలీ లైక్డ్. అంటే యాక్షన్ ఎపిసోడ్ ఎక్కువ కనిపిస్తుంది. సో అవును, ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది నాకు సినిమాలో. సో దట్ వాజ్ ఫన్ టు డూ. ఇట్ వాజ్ నైస్. ఓకే సార్, సత్యరాజ్ గారు మీరు తెలుగులో చాలా అందరికీ బాగా చాలా సుపరిచితులు. బాహుబలి 2 మొత్తం కూడా చేయాలి. నెక్స్ట్ మళ్ళీ రాజమౌళి గారు అంటే మహేష్ గారితో ఏమన్నా అది ఉందా సార్ ఆ ప్రాజెక్ట్కి ఇట్లా ఏమన్నా? Don't know, sir. I don't know. If Rajamouli garu approached me, I am already I should be very thankful for Rajamouli garu because of the character Kattappa only in all over India I am very popular. Because in South India I am only Satyaraj, in all over India I am Kattappa. After this animation, all the children knows, but they don't know who I am. They don't know I am the Kattappa. Because in Kattappa, in Bahubali, I am like this. Because of they made some pad here. In the animation, more muscles are there. He's like Arnold Schwarzenegger and Sylvester Stallone. Yeah. Vasant Ravi garu, my question to you. So we saw this poster, like, can you explain what happened actually, the scene in the boat, the war started there? No, actually, I mean, it was a fun poster that was taken during the shoot. Govind wanted alaga oka still kavalani. Govind asked us, so you watched the film. There's some interesting aspects. Yeah, can you share experience with Satyaraj garu? So how it in the shooting? Yeah, Your experience. Satyaraj sir is a very straightforward person. He speaks only directly from the heart. So even in the stage when you ask any question, he doesn't think. So he just give you a very honest answer. Alago oka actor honestly, giving the answers chudadaniki very rare. So that one aspect I really admire, and his performance ee movie lo Satyaraj sir performance chala subtle ga untadi. Aa subtle lo oka powerful laga oka character undi. And the way he carried the action sequence, that and all is a big learning experience at this age. Able to pull it up so much. You watch the film, you'll know. You'll be quite surprised when you see the action sequences done by sir, and that was inspiring for me, sir. Yeah. Guhan, so I mean, Satyaraj garu is looking bit younger than what exactly? Angrier, sir? No, younger. Younger? Yeah. Did you use like any AI tools or anything, or prosthetics only? Sir, we used AI tools, but there is a flashback sequence in the film. So, like how he got those powers, how he became a superhuman. We have a backstory for the character. For that, we use AI tools, but not for the actual look, actually. Satyaraj garu. హాయ్ సార్, దిస్ ఇస్ సాయి చరణ్. అండ్ వెపన్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఇచ్చేయండి సార్, హిట్ ఇచ్చేయండి, అంత బాగుంది. అండ్ June 7th వెపన్ సినిమా అండ్ రిలీజ్, అండ్ June 27 కల్కి ఉంది. ఓకే, ఎలా అనిపిస్తుంది సార్? No, there are 10 days gap, no?
20 days. 20 days gap is there. That is okay. Because Kalki is a very big expectation. I am also expecting for Kalki because my darling Prabhas movie, I am also expecting. So this 20 days gap is enough for this film, I think. All the best. Thank you. Sir Vasantharavu garu, you already play hero roles, and Jailer and Ponnu Kandan you play key roles, and here also lead roles. So are you ready to doing key roles again, or only lead roles? A script, a character, adi chala important adi. So it doesn't matter if it's a key role or lead role, as long as I get interest, naaku interest, it has to generate that interest. Ippudu Jailer lo it's a small character, but it's a very important role in the film. The script revolves around the father and son. So and it was with Rajni sir, Nelson sir's direction. So when I heard it, I said okay. But rest of the movies I'm doing only lead roles. So Jailer laga oka manchi character, that takes it forward, then I will do. Otherwise I will stick to doing lead roles as of now. Guhan sir, at the end of the trailer you said it's starting the Kali Yuga. Oh. Yeah, but now you say it's completely related to World War II. So is there any chances to link mythology? No, it's a phrase in the film he used, but it's not linked to mythology. It's completely linked to World War II only, actually. Yeah, Tanya garu. So you started Cheppandi. with your career Telugu. Avunu. Teluguto start చేశారు, and now busy in Tamil. సో తెలుగు నుంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయా, రావట్లేదా, వస్తే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారా? లేదు, not like that. I think whichever opportunities I'm liking, I'm just taking those. So when a nice opportunity comes, I'll definitely take it. Sir, Satyaraj sir. Sir. Recently, Bahubali series, animation series released. Are you watch it, and how you feel that series? Yeah, I watched it. I really enjoyed. I went to my flashback as if I am studying in LKG and UKG because that much it's very interesting. I am very happy about that. Being I became an animated character means I am very happy. In future, Kattappa may become a Superman like Batman. I think he can fly also from this building to that building. సార్ సత్యరాజ్ గారు, ఆఫ్టర్ 30 years తర్వాత మళ్ళీ మీరు రజనీకాంత్ గారితో కలిసి చేస్తున్నారు కదా, హౌ యూ ఫీల్, ఎలా ఉంది? But actually, nowadays, because of this corporate agreement, they should only reveal. Yesterday, 2 days before, I revealed because there is a small posters come Satyaraj on board. I misunderstood that is from the production side, but actually that is not from the production side. So I should not reveal as per agreement. Any movie they should only reveal the first look. Yeah. సత్యరాజ్ సార్ ఇక్కడ నిన్న ట్రైలర్ లాంచ్ అయింది సార్ తుఫాను. సో ఇందులో కూడా వెపన్లో మీరు మెయిన్ రోల్ చేస్తున్నారు. సో మీకు ఏమైనా హీరో పాత్ర చేయమని ఏమైనా వచ్చినా, అంటే ఈ మధ్య సైడ్ క్యారెక్టర్స్ నుంచి మెయిన్ రోల్గా చేస్తున్నారు కొన్ని సినిమాస్లో. ఇప్పుడు రీసెంట్గా చూసుకుని ఉంటే అన్ని మాస్గా. సో మీకు ఏమైనా హీరోగా చేయమని ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా సార్? Nowadays this trend is changing. One aged person can become an hero. Like in Hollywood movies, because nowadays the duets are not very much necessary for the movie. The songs, if we have only background song is enough. So I think for my age I can do lead role in the movies like Sean Connery, Arnold Schwarzenegger, like that. Our pere varamattinga Liam. So definitely it will happen. Now the industry is changing, so I can do hero character in my age, because already I did nearly, in my young age I did nearly 100 movies as hero. For example, Chiranjeevi Garu's Pasivadi Puranam, originally from Tamil, I only acted as hero, and SP Parasuram, Mohan Babu Garu's Alludu Garu, Rowdy, Assembly Rowdy, M. Dharmaraja, M.A., all originally my film only. So I did nearly 100 movies as hero, and I did
so many duets with the those days lead heroines. Yeah. యా సో చేస్తాను అంటున్నారు Yeah, ఆల్రెడీ definitely I will do. I am very happy to do hero characters. వన్ లాస్ట్ క్వశ్చన్ రాజు గారు. Thank you, brother. I was about to sleep, and he was the only person talking to me till now. Thank you. Yeah. Actually, you have done most of the films in different languages. Recently, I have done 2 films of Telugu. Yeah. True. And we are expecting more. And in this movie, what made you to make the film? Which part made you to make that I want to do this film? Thank you. In fact, the character which I was supposed to play, it was a different dimension altogether. But then we started shooting. Guhan sir saw that and he changed the character. So eventually, the way he has changed it, he made it big, he made it important, and he gave a twist in the end as well for the character. So it was like, it happened just like that. So thankful to him as well. We saw the masked man in the film. I think, is it you or not? No, I cannot reveal that. The person who can reveal that is there. You should be asking him. Lot of We'll money watch spent. it. We'll watch it on screen. Yeah. Just a twist. So sure. Sir, is there any part 2 for it, Weapon? Depends upon the success of the film. Is there any leads? Yeah, but there is a lead. There is a lead for a sequel. Okay, sir. Thank you. Thank you so much. Thank you so much. Thank you so much for your questions, and thank you team, and all the very best. June 7th కోసం we are waiting. సో వచ్చిన తర్వాత మనం వెపన్ని చూసి బిగ్గెస్ట్ సక్సెస్ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వన్స్ అగైన్. సో మీరందరూ ఇక్కడికి వచ్చి ఇలా సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ June 7th కోసం వెయిట్ చేయండి. సేవ్ ద డేట్. వెపన్ మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా. దిస్ ఈజ్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.